సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థ ప్రతిపాదకం పురాణసార సర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. పురాణ పురుషుడు కిందటిసారి సప్తాహంలో 17వ అధ్యాయం వరకు చదువుకున్నాం. 18వ అధ్యాయం. శైలపుత్రి గుహుడు సింహము దర్శనమును అనుగ్రహించి అంతర్ధానము జరుగుసరికి సాయం సంధ్య సమీపించుచున్నది. ఋషులెల్లరూ సాంధ్యకృత్యములను నిర్వర్తించుకొనుటకై తడవులాడిరి. తమ ఆశ్రమ సామగ్రిని కొనిరాకుండా నారదుని పిలుపు వెంట కేవలము దండకమండలులతో మాత్రము నడిచి వచ్చితిమని గమనించిరి. ఆలోచనలు మాని గంగా నిర్జరమన స్నానము చేసి కమండలవుల నింపుకొని మరల గుహకి ఇరుపార్శ్వములయందును శిష్య సమేతులై బారులు తీర్చి నిష్ఠతో నిలిచిరి. అంజలులు ఘటించి ఓంకారమును సామమార్గమున ప్రస్థానము చేసిరి. వారి చుట్టూ ఉన్న ఆకాశ భాండమునందు మేఘ గంభీరధ్వనులు పుట్టెను. పైని వర్షామేఘములు గర్జించుచుండెను. మేఘ గర్జనులతో పాటు వారు ఉచ్చరించిన ప్రణవము అభేద స్థితి నుండి లోయలో ప్రతిధ్వనులు చేసెను. పూర్వ పశ్చిమ దిశల నుండి 2 విధములైన ధ్వనులు వేరువేరుగా పుట్టి ప్రసారమయ్యను. అందు తూర్పు దిక్కున లోయలో ఋషులు చేయుచున్న వేదఘోషము మేఘముల గర్జనగను, పశ్చిమ దిక్కు నుండి వచ్చుచున్న ప్రతిధ్వని అనాద్యంతమైన నాదముగను వినిపించెను. ఆ నాదము గుహలో ప్రతిధ్వనించి వ్యక్తావ్యక్తముగా మనోహర కలస్వరములను పుట్టించెను. అవి హృదయాహ్లాదకరములుగా ఉండుట గమనించరి గాని వాని విధానమునకు పేరేమి పెట్టవలనో వారికి తెలియలేదు. అందరూ అట్లు ప్రణవోచ్చారణము చేయుచు తదేక దృష్టితో మెలుగుచుండగా పరాశర మహర్షి గంభీర మౌనముద్రతో గుహ ఎదుట నిలబడెను. పాదుకలను దండ కమండలములను గుహద్వారమున వదలి ధ్యాన స్థిమిత లోచనుడై చీకటిలోనికి చూచుచూ గుహలో ప్రవేశించెను. మిగిలిన వారెల్లరూ మౌనముగా నిలబడి ఆశ్చర్యముతో చూచుచుండిరి. నారదుడు శాసించిన సప్తాహ యజ్ఞము ప్రారంభము నాటి నుండియా మరునాటి నుండియా అను సందేహము కలిగెను. 1-2 ప్రశ్నల తరువాత నాటి నుండియే ప్రారంభమైనదని వ్యాసుడు నిర్ణయించెను. ఆ రాత్రి అంతయు ఋషులట్లే గుహమందు నిలిచియుండిరి. ఉత్తర దిశగా పరికించుచున్న ఋషుల కన్నులకు సప్తఋషి మండలము మబ్బులు సంధించినప్పుడు పొడగట్టి మరలా మాయమగుచుండెను. రాత్రి ప్రారంభమున మొదటి జామునందు సప్తఋషి మండలము నిలువుగా నాటిన యొక్క పతాక వలె ఉండెను. కాలపురుషుడు మెల్లమెల్లగా పతాకను గాలికి వీచుచు అడ్డముగా త్రిప్పినట్లు గమనము మారెను. ఋషులు అర్ధరాత్రము దాటుచున్నదని గ్రహించిరి. గుహలో నుండి రుక్కులు వినిపించెను. దొంగిలింపబడిన ఆవును కొనివచ్చి రక్షించుటకై తానును దొంగయి అగ్నిహోత్రుడు గుహలో దూరెను అని ఆ ఋగ్వేద మంత్రమునకు వ్యాసుడు వ్యాఖ్యానము చేసెను. బ్రాహ్మీ ముహూర్తమున ఋషులు అంజలి ఘటించి మరలా ప్రణవమునారంభించిరి. పరాశరుడు గుహలో నుండి నడిచి వచ్చి పాదుకలు కమండలువు గ్రహించి మిగిలిన ఋషులతో కలిసి గంగా నిర్జరిణిలో స్నానాధికము ముగించుకొనెను. వారు అతనిని అనేక విధములుగా ప్రశ్నించిరి. అతడు మౌనముద్ర వహించెను. పగలు మీ అందరిలో ఒకడుగా చరించెదను, రాత్రి గుహలోనికి పోయేదను అని మాత్రము బదులు పలికెను. చెరసాలలో నిద్రించుచున్న దేవకీదేవికి ఈ మొత్తము దృశ్యము దర్శనమిచ్చెను. మెలకువ వచ్చేసరికి ఏమీయునూ జ్ఞప్తి లేదు. ఏవో మంచి స్వప్నములు వచ్చినవి. ఎవరో మహనీయులు ఎచ్చటెచ్చటనో చరించుచుండట మాత్రము జ్ఞప్తి ఉన్నది. దీని ఫలితమేమి అని వసుదేవుని ప్రశ్నించెను. వసుదేవుడు ఆలోచించి మంచిదే అని పలికి ఊరకుండెను. కంసునకు యథాప్రకారము కంటిపై కునుకులేదు. దీపకాంతులతో వెలుగొందుచున్న తన గదియందు
వాని కన్నులకు గాఢాంధకారము గోచరించెను. ఉక్కిరి బిక్కిరి అయిన తన్నెవరో చీకటి గుహలలోనికి గొనుపోవుచున్నట్టు అనిపించెను. ఆ దినమున దక్షిణ మహాసముద్రమునందు ఉప్పెనులు రేగినవని వార్తలు పుట్టెను. సుడిగానులు పర్వతారణ్యములను కంపింపజేసెను. అష్టమి నాడు పగలంతయు ఋషులు బ్రహ్మయజ్ఞ దీక్షలో ఉండిరి. లోయలోని చెట్ల నుండి రాలిన వెలగపండ్ల గుజ్జు తిని గంగాజలములు గ్రోలిరి. ఋగ్వేద మంత్రములంతలి వృత్రవధ కథను వర్ణించు సూక్తములను పారాయణం చేసిరి. మేఘములు సుడులుగా సర్పవలయముల వలె తిరిగినవి. వడగండ్ల వానలు కురిసెను. సాయం సంధ్యకు ఆకాశము తేటపడెను. ఎల్లరూ ప్రణవమును ఉచ్చరించుచుండగా పరాశరుడు గుహలో ప్రవేశించెను. అర్ధరాత్రమున రుక్కులు వినిపించినవి. నేను మీ పూజలను స్వీకరింతును. నన్ను ఆరాధించుట ఒక్కటే మీరు దివ్యులుగా చరించుటకు మార్గము అని వ్యాసుడు ఆ మంత్రమునకు వ్యాఖ్యానము చెప్పెను. ఆకాశమునందు ఉత్తరము నుండి దక్షిణముగా క్షీరసాగరమనబడు తారకా పంక్తి కాలప్రవాహము వలె అనంతమైన వెలుగొందెను. అర్ధరాత్రమున ఆకాశ మధ్యమునందు అభిజిత్ తారకులు ఒక చిన్న బారుని ఆకారం వలె దర్శనమిచ్చినవి. లోయ నుండి వృక్షపంక్తుల మీదుగా వీచుచున్న దక్షిణ వాయువులు తుంబురుగానములను వెలార్చెను. బ్రాహ్మీ ముహూర్తమునందు తూర్పున పునర్వసు ఉదయించి దర్శనమిచ్చుచుండగా పరాశరుడు గుహ వెలువడి వచ్చి అందరకును కనిపించెను. ఆ రాత్రి కారాగృహమున తుంబురు నారదులు గానము చేయుచున్నట్లు దేవకీదేవికి స్వప్నమున కనిపించి వినిపించెను. ఏవో గానములు నాకు ఈ రాత్రి అంతయు స్వప్నమునందు వినిపించుచూనే ఉన్నవి అని ఆమె వసుదేవునితో వర్ణించి చెప్పాను. ఆ రాత్రి అక్రూరుడు తన సౌధమున నిద్రించుచుండగా ఒక్కమారు గుర్రముల సకిలింపులు వినిపించెను. అతడు నిద్రలేచి తన గుర్రములను చూచి తిరిగి వచ్చెను. హయగ్రీవ మంత్రము జపించుచూ మరలు నిద్రించెను. నాడు దక్షిణ మహాసముద్రము పొంగినదనియు సింహళ కేరళ ప్రాంతములందరి పల్లెలు పట్టణములు దెబ్బతిన్నవనియు వార్తలు పుట్టెను. దక్షిణ వాయువులు గుర్రాల వలె భరతభూమి యందు ఎల్లడలా కథను త్రొక్కెను. 3వ దినమున ఋషులెల్లరునూ లోయలో రాలిన పండుటాకులు తిని గంగాజనములను గ్రోలిరి. ఆనాటి బ్రహ్మయజ్ఞమును అశ్వినీ దేవతల స్తోత్రములతో నిర్వహించిరి. ఆ రాత్రి యథాప్రకారము పరాశరుడు గుహలో ప్రవేశించిన వెనుక క్షీరాబ్దియందలి తారకలు మెరుగుపెట్టిన వజ్రాల తునకల వలె మెరసిపోయిను. వాని నడుమ బ్రహ్మయ్యను తారక మిక్కిలి ప్రకాశముతో వారందరికీ దర్శనమిచ్చుచుండగా గుహలో నుండి మరలా వేదమంత్రములు వినిపించెను. శాశ్వత ధర్మ మార్గమును దేవతలు అనుష్ఠించుచు శిశువునకు దేహభాగములై సదస్సు చేయుచున్నారు అని వ్యాసుడు ఆ రుక్కునందుల మొదటి భాగమునకు వ్యాఖ్యానము పలికెను. విశ్వగర్భము ధర్మపీఠమై నిలువగా దాని యందు శిశువు పెరుగుచున్నాడు. క్షీరాబ్ది జలములు అతనిని పెంచుచున్నవి అని ఆ రుక్కు 2వ భాగమునకు మైత్రేయుడు వ్యాఖ్యానము చేసెను. తన గర్భమున పెరుగుచున్న శిశువునకు దేవతల అవయవములై నమస్కరించుచూ నిలబడినట్లు వాయువు విశ్వకర్మ రూపమన ప్రాణమై స్పందించుచున్నట్లును దేవకీదేవి స్వప్నముగాంచెను. తెల్లవారు సరికి స్పష్టముగా గుర్తులేదు. ఆ రాత్రి అంతయు దేవతల శిరస్సులు గాలిలో తిరుగుచున్నట్లు పిశాచములను వెన్నాడి చంపుచున్నట్లు జరాసంధుడు స్వప్నము కాంచెను. కలవరపడి లేచెను. తొలిసారిగా భయం ఎట్లుండునో రుచి చూచెను. నవ్వుకొని మరలా నిద్రించెను. అదే రాత్రి అక్రూరుడు మరి ఒక స్వప్నము గాంచెను. విశ్వామిత్రుడు తన అస్త్రశక్తులను పిశాచముల రూపమున వశిష్ఠునిపై ప్రయోగించుచుండెను. అవి అన్నీయు వశిష్ఠుని బ్రహ్మదండమును లీనమగుచుండెను. అక్రూరుడు మేల్కాంచి పాదప్రక్షాళనము చేసుకుని ఆచమించి నృసింహ మంత్రమును జపించెను. 4వ దినమున తూర్పు సముద్రము పొంగినని వార్తలు పుట్టినవి. పాండ్య చోళ టేంకణ ఆంధ్ర భూములు జలమగ్నములయ్యను. హిమాలయముల లోయలలో వీచుచున్న వాయువులు భేరీభాంకారములు చేసెను. ఋషులందరూ లోయలో రాలిన ఇప్ప పువ్వులను భక్షించి గంగాజలములను గ్రోలిరి.
నాటి రాత్రి పరాశరుడు గుహలో ప్రవేశింపబోవచ్చు ఇట్లనను: మా తల్లి అదృశ్యంతీదేవి గర్భమున నేనుండగా విశ్వామిత్రుడు ప్రయోగించిన పిశాచము మా తండ్రి యొక్క శక్తి మహర్షిని చంపి భక్షించెను. మా తాత వశిష్ఠ మహర్షి మా తండ్రిని పిశాచ గర్భము నుండి ఆకర్షించి పునర్జీవితను చేసెను. విశ్వామిత్రుని ప్రయోగం అధర్మమని నేను రోషపడి సకల పిశాచ మారణ హోమమును సంకల్పించితిని. అట్లు చేయుట అధర్మమని మా తాత వశిష్ఠుడు నన్ను వారించి ఆ సంకల్పము నుండి విరమింపజేసిరి. అప్పుడు చావక మిగిలిన పిశాచ శక్తులు పంచభూతములతో కలిసిపోయి జీవుల దేహములను ఆవేశించి ఇప్పటికి ధర్మ వ్యతిక్రమము చేయుచున్నవి. పంచభూతములతో కాదు, పంచభూతములలో కలిసిపోయి, పంచభూతములలో కలిసిపోయి జీవుల దేహములను ఆవేశించి ఇప్పటికి ధర్మ వ్యతిక్రమము చేయుచున్నవి. నేటి మన బ్రహ్మయజ్ఞముతో పిశాచములకు లొంగని పంచభూతములు ఉద్భవించినవి. అవి పురాణ పురుషుని దేహముగా పనిచేయును. ఇట్లు పలికి పరాశరుడు గుహలో ప్రవేశించెను. మింట క్షీరాబ్దిలో ధృవతారక నూతన కాంతులను వెదజల్లెను. గుహలో నుండి మంత్రరుక్కులు వినిపించెను. ఈ ధ్రువము చుట్టూను సప్తసాగరముల జలములు, సప్త కులపర్వతములపైనున్న ఫలవృక్షములు, సప్త మారుతములు పాకము చెంది సప్త కిరణములు గల సప్తజిహ్వలకు నివాస స్థానములైన దేహ భాగములుగా ఏర్పడుచున్నవి అని ఆ మంత్రమునకు వ్యాసుడు వివరణము చెప్పాను. గుహపైనున్న కొండ శిఖరము నుండి మబ్బుగాలులు వీచుచు వెదురు పొదలలో నుండి గాలి ఈలలు వినిపించుచుండెను. 7 రంధ్రములు గల వేణువు నుండి అతడు జగదుచ్ఛ్వాస రూపమైన సామగానమై వెలువడుచున్నాడు అని మైత్రేయుడు వ్యాఖ్యానించెను. ఆ రాత్రి అంతయు స్వప్నమున దేవకీదేవికి వేణుగానము వినిపించెను. మెలకు వచ్చేసరికి అంతగా జ్ఞప్తి లేదు. ఒక పెద్ద వేణువు గాలిలో తేలుచున్నట్లు, దాని రంధ్రముల నుండి వెలువడిన గానములకు గోగణములన్నీ మోరలెత్తి పరివెత్తుచున్నట్లు, స్త్రీలందరూ విరహిణులై దాని వెంట తిరుగుచున్నట్లు వ్రజమందల యశోదకు స్వప్నము కలిగెను. ఆమె మేల్కాంచి నందగోపునకు తెలిపెను. అతడు, ఏమో, ఆ మహనీయుడు మన వ్రజగణమున చరించను అని పలికి మరలు నిద్రించెను. 5వ దినమున పశ్చిమ మహాసముద్రము పొంగినదని వార్తలు వచ్చెను. కొంకణ మహారాష్ట్రములు జలమగ్నములైనవి. గూర్జరమునందు కొన్ని నగరములు మునిగిపోయెను. సముద్రమున కొంత భాగము భూమి మెరకయ్యి గట్టిపడెను. 5వ దినమంతయు బ్రహ్మయజ్ఞ దీక్షలో ఋషులు మర్రి పండ్లు, రావి చిగుళ్ళు భక్షించి గంగాజలములు గ్రోలిరి. కొందరు పరమశివుని మర్రిగింజలోని దక్షిణామూర్తిగను, కొందరు నారాయణుని రావి చిగుళ్ళ యందు నిద్రించిన వటపత్రశాయిగను ఉపాసించిరి. కొందరు అశ్వత్థమూర్తి అయిన అశ్వముఖుని హయగ్రీవును ఉపాసించిరి. నాటి రాత్రి పరాశరుడు గుహలో ప్రవేశించుచుండగా పశ్చిమాకాశమున శుక్రుడు ఉత్తర ఫల్గుని యందు ప్రకాశించెను. స్వాతి తారకలలో శనైశ్చరుడు నీలకాంతులను వెలార్చెను. గుహలో నుండి అర్ధరాత్రమున రుక్కులు వినిపించెను. అతడు అరణ్యములలోని వృక్ష ఫలములను ఆహారముగా స్వీకరించుటకై వనముల వెంట చరించును. వనములను తనకు ఆహుతిగా దగ్ధమనర్చును అని వ్యాసుడు వ్యాఖ్యానించెను. సప్త సింధువుల తరంగముల వలె గుర్రాల కథన చిందులతో అతడు వనములలో యథేచ్ఛముగా చరించును. అతని క్రీడలను ఎవరడ్డగలరు అని మైత్రేయుడు వ్యాఖ్యానించెను. ఆ రాత్రి అరణ్యములలో ఒక బాలుడు సహచరులతో పరిగెత్తుచున్నట్లు, కొమ్మలెక్కి దూకుచున్నట్లు దేవకి స్వప్నముగాంచెను. గాంధారరాజు సౌధము పయ్యంతస్తునందు నిద్రించుచున్న శకునికి సింధు నది పొంగుచున్నట్లు, వాయవ్య దిశలో పర్వతారణ్యములు తగులబడిపోవుచున్నట్లు స్వప్నము కలిగెను. కలత నిద్రలో మెలకువ వచ్చెను. వాతాయనము నుండి లోయలోనికి అడవి వంక చూచి మరల నిద్రించెను. 6వ దినమున సింధు నది పొంగినదని వార్తలు పుట్టెను. సింధులోయలోని యవనులు, బర్బరులు, అపరాంతికులు వరదలలో మునిగిరి. ఆ దినమంతయు ఋషులు కేవలము గంగాజలములు గ్రోలి
బ్రహ్మయజ్ఞమును నడిపిరి. సరస్వతి సూక్తములతో సప్త సింధు స్తోత్రములతో వేదఘోషలు ఉచ్చరింపబడినవి. ఆ రాత్రి పరాశరుడు గుహలో ప్రవేశించినప్పుడు తూర్పున మకర రాశి ఉదయించుచుండగా పశ్చిమమున చుట్టుకొనిన సర్పము వలె ఆశ్లేష అస్తమించెను. మింటియందు సప్తఋషి జనములు ఆశ్లేషము పొంది మఖవైపునకు యానము చేయుచు దర్శనమిచ్చిరి. క్షీరాబ్ది తారకల నడుమ ఆదిశేషుని ఆకారమైన తారకల మండలము మబ్బులు విచ్చుకొనినంతనే కనిపించెను. అర్ధరాత్రమున గుహ నుండి వినిపించిన వేదఘోషలను వెన్నెలలో నిలబడిన ఋషులు ఆలకించిరి. నదీ తరంగములపై ఈదుచున్న హంస వలె అతడు క్రేంకారము చేయును అని వ్యాసుడు వ్యాఖ్యానించెను. జీవుల మనస్సులను సరస్సులందు నేర్పరియై అతడు తేలుచు తెలివి పలుకులను మాయగా పలికి మేల్కొలుపును అని మైత్రేయుడు వ్యాఖ్యానించెను. ఆ రాత్రి ఒక మహాసర్పము దేహముపై పొడలు కలిగి తన గర్భమందలి బాలను చుట్టుకొనిచున్నట్లు దేవకి స్వప్నముగాంచి కేకపెట్టెను. ఆ బాలుడొక హంసగా మారి సర్పము నుండి తప్పించుకుని ముక్కుతో సర్పమును పొడుచుచున్నట్లు కనిపించెను. ఆ మరునాడు వ్రజమునందలి కాళీయమనబడు చెరువులో నీరు త్రాగి కొందరు మరణించినట్లు వార్త పుట్టెను. అందొక మహా జలసర్పమున్నదనియు అందలి నీరు త్రాగరాదనియు నందుడు నిషేధించెను. ఆ దినమంతయు వాయువే ఆహారముగా ఋషులు బ్రహ్మయజ్ఞము చేసిరి. కొందరు సర్పసూక్తములను కొందరు సుపర్ణ సూక్తములను సామమార్గమున పారాయణ చేసిరి. నాటి రాత్రి పరాశర మహర్షి గుహలో ప్రవేశింపబోవచ్చు ఇట్టెనను. నేడు మన బ్రహ్మయజ్ఞమున 7వ దినము. నేటితో నారద మహర్షి శాసించిన దీక్ష పూర్తి అయినది. నేటి రాత్రి వినిపించే వేదఘోషతో విష్ణుపురాణ సంహిత పరిపూర్ణమగును. నేనిక తిరిగి రాను. వలసినప్పుడు శ్రావస్తి గుహాముఖమున రావి చెట్టు నుండి నిర్మాణకాయుడనై కనిపింతును. రేపు ఆషాఢ పూర్ణిమ. రేపటి నుండి వ్యాసుడు వేద విద్యకు జగద్గురువుగా ఆధిపత్యము వహించును. మైత్రేయుడు పరమగురువుగా పురాణ పురుషుని వాక్కుగా మెలుగును. నేటి అర్ధరాత్రమున సత్యవతీదేవి యోగ మార్గమున పరిపూర్ణమూర్తి యగును. వ్యాస శిష్యులకు ఆమె వేదమాతగా ప్రసన్నమగుచుండును. ఇట్లు పలికి పరాశరుడు గుహలో ప్రవేశించెను. నాటి అర్ధరాత్రమున పూర్ణిమ ప్రవేశించినది. చంద్రుడు మకరస్థుడై ఉదయించి మింటికెక్కెను. గంధర్వుడకు సోముని వెలుగులు చంద్రబింబము నుండి హిమాలయములపై వర్షించెను. వెన్నెలల్లో హిమశిఖరములు క్షీరాబ్ది తరంగముల వలె ధవళకాంతులు వెలార్చెను. అర్ధరాత్రమున గుహలో నుండి వీణమీటుల వంటి కంఠధ్వనితో సామమార్గమున వేదరుక్కులు వినిపించెను. శాశ్వత ధర్మసాగరము నుండి ఒక శిశువుగా అగ్నిహోత్రుడు ఉద్భవించుచున్నాడు. అతడు చంద్రుని వలె మానసాకాశములందు విహరించును. సోముని వలె గానామృతము వర్షించును అని మైత్రేయుడు వ్యాఖ్యానించెను. నాటి రాత్రి దేవకీ గర్భస్థుడైన శిశువు చంద్రబింబం వలె నవ్వుచూ కేరింతలు కొట్టుచున్నట్లు ఆకాశమున నారదుడు శ్వేతాంబరధారి వీణమీటుచూ స్వేచ్ఛగా గానము చేయుచున్నట్లు దేవకీదేవికి స్వప్నము కలిగెను. హస్తిన సౌధాగ్రమున నిద్రించుచున్న ధృతరాష్ట్రునకు సముద్రముపై పూర్ణిమాచంద్రుడు వెన్నెల వర్షించుచున్నట్లు సముద్ర ఘోషల నుండి గానములు వినిపించుచున్నట్లు స్వప్నము కలిగి మెలకువ వచ్చెను. పుట్టుగ్రుడ్డు అగుట వలన స్వప్నమందలి వెన్నెల అతని మనస్సునకు అనుభవం కలిగింపలేదు. గానము మాత్రము జ్ఞప్తికి వచ్చెను. మరలా నిద్రించెను. 3 దిశల యందును గల సముద్రములను దేశమందలి నదులను ప్రశాంతములయ్యనని వార్తలు వచ్చినవి. ఆ దినమంతయు ఋషులు దీక్షాంతము చేసి వన్య ఫలములతో కందమూలములతో గంగాజలములతో విందు చేసుకునిరి. పరాశర మహర్షిని స్మరించుచు అతడు ప్రసాదించిన వేదఘోషలను రుక్కులుగా స్వీకరించి సూక్త పారాయణము చేసిరి. వ్యాసుడు అనుమతింపగా సౌనకుడు ఆ సూక్తమును ఋగ్వేదమున ప్రథమ మండలమున 12వ అనువాకమున 25వ సూక్తముగా సంహితలలో చేర్చెను. వ్యాసుడు జగద్గురువైన ఆ దినముననే
బృహస్పతి కర్కాటక రాశిలో ప్రవేశించెను. మనకి అంతకుముందు అధ్యాయంలో శైలపుత్రి, గుహుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి, అలాగే సింహము వాళ్ళ దర్శనం అవుతుంది ఈ ఋషులకి. అంతేకాకుండా దానికంటే ముందు నారదుడు సప్తాహ యజ్ఞాన్ని ఒకదాన్ని చేయమని చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత ఆవిడ దర్శనం అవుతుంది. అక్కడ దాకా మనం కిందటి సప్తాహంలో చెప్పుకున్నాం. ఈ పుస్తకం మొత్తానికి కూడా, ఈ పుస్తకానికే కాదు కృష్ణావతారం మొత్తానికి సంబంధించిన మొత్తం బీజం అంతా కూడా ఈ చాప్టర్లో ఉన్నది. ఈ చాప్టర్లో ఉన్నది మొత్తం కూడా స్టార్టింగ్ మొట్టమొదట పురాణ పురుషుడు గ్రంథం మొదట్లో మనకి ఇందులో చెప్పబడిన ఆ ఒక్కొక్క రోజు వాళ్ళు ఏ ఏ మంత్రాలు చదివారు, వ్యాఖ్యానం అని చెప్పారు. ఋగ్వేదంలో దాన్ని ప్రథమ మండలంలో 12వ అనువాకంలో పెట్టడం జరిగిందని చెప్పారు 65వ అధ్యాయంలో. ఆ మంత్రాలని కూడా ఇక్కడ మాస్టర్ గారు మొట్టమొదట్లో మనకి ఇచ్చారు. అది ఇచ్చిన తర్వాతే అసలు మొదటి అధ్యాయం స్టార్ట్ అయింది. ఆ మంత్రాలని కూడా మనం ముందుగా చూడొచ్చు. అంటే పరమపురుషుడైన పరమాత్మ వ్యక్త రూపంలో పరిపూర్ణ అవతారంగా ఆయన అవతరించడానికి ముందు గర్భస్థ శిశువు ఆల్రెడీ ఆ ముందు అధ్యాయంలో అంటారు, ఎందుకని యజ్ఞం చేయటం, దీనిలో పర్పస్ ఏమిటి అని అడిగితే, ఈ యజ్ఞం చేయటం ద్వారా దివ్య అణువులు ఉద్భవించి అవి ఆ గర్భస్థ శిశువు యొక్క దేహాణువులుగా రూపుకట్టుకోవడం జరుగుతుంది అని అన్నప్పుడు, ఆల్రెడీ గర్భస్థ శిశువు పెరుగుతూ ఉండగా మళ్ళా కొత్తగా అణువులు ఏమిటి అంటే, ఈ అణువులు వెళ్ళి దివ్యాణువులుగా అక్కడ రూపుకట్టుకోవడం మళ్ళా జరుగుతుంది అని మళ్ళీ చెప్తారు. అయితే ఈ చాప్టర్ మనం ఇప్పటిదాకా చదివిన దాన్ని కనుక మళ్ళీ ఇంకొకసారి గమనించుకుంటే, ఖగోళ శాస్త్రము, ఆకాశంలో ఉండే తారకా వ్యూహములు, వాటికి కృష్ణ కథకి ఉన్న సంబంధము, కృష్ణ అవతారంలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి ఆయన ఈ భూమి మీద అవతరించినప్పుడు చేసినటువంటి ఏవైతే వ్యూహాలు ఉన్నాయో అవన్నీ కూడా దీనిలో మనకి ఈ మంత్రాల రూపంలో నుంచి సూచనప్రాయంగా తెలియజేస్తూ వచ్చారు. అంతేకాకుండా ఇంకో పక్కన ఒక్కొక్కళ్ళకి కళ వచ్చింది, ఒక్కో రోజు ఒక్కొక్కళ్ళకి కళ వచ్చింది. అది ఒక్కొక్కటి మనం సందర్భానుసారంగా చెప్పుకుందాం. అన్నిటికంటే ముందు అసలు మొట్టమొదటి పారాగ్రాఫ్లోనే వాళ్ళు ఓంకారాన్ని అసలు ముందు ఈ రోజైనా ఎప్పుడు మొదలు పెట్టాలి అని డౌట్ వచ్చి ఇవాళే అని నిశ్చయించి వాళ్ళు ఓంకారాన్ని చేస్తూ ఉన్నప్పుడు అక్కడ రెండు వైపులా ఒక లోయకు అటువైపు ఇటువైపు ఉంది, పూర్వం పశ్చిమ దిక్కులు. ఇవి చేస్తూ ఉంటే ఈ ఓంకారనాదం మళ్ళా అటు నుంచి ప్రతిధ్వనిస్తూ వస్తూ ఉంది. ఇదే తస్య వాచక ప్రణవ అన్నప్పుడు మనం వాడిని పిలిచే కేక ఓంకారము అని ఒక అర్థం అని మాస్టర్ గారు చెబుతూ, ఇంకో పక్క వాడు మనల్ని పిలిచేటువంటి కేక అన్నారు. అంటే మాస్టర్ గారు అక్కడ చెబుతారు, మనం పిలుస్తున్నాం అనుకునేది కూడా వాడి యొక్క ప్రపోజల్ వల్లే మనం పిలవగలుగుతున్నాం, వాడి సంకల్పం లేకుండా మనం పిలిచేదేమీ లేదు అన్నారు. మనం పిలుస్తున్నాం అనుకున్నది కూడా వాడనుకుంటేనే జరుగుతున్నది. అంతేకాకుండా సరే ప్రపోజల్ అనేది మన వైపు వాడి నుంచి వచ్చిన తర్వాత మనం ఏదైతే చేస్తూ ఉన్నామో ఇది చేస్తూ ఉంటే అటు నుంచి వాడు పిలుస్తున్నది కూడా, ఈ రెండు కలిసేటువంటి పాయింట్ ఏదైతే ఉందో మనం పిలుస్తున్నాం అనుకుంటున్నది వాడు పిలిచేటువంటి కేక అని ఇంకో అర్థం అని చెప్పారు తస్యవాచక ప్రణవ అనేది. ఈ రెండు మీటింగ్ పాయింట్ ఏదైతే ఉందో అదే ఇటు మ్యాన్హుడ్ అటు ఆయన ఈ రెండు కలవటం అనేటువంటిదే అసలైనటువంటిదని మనకు అరవింద యోగేంద్రులు చెప్పారు. ఎప్పటికైనా గోల్ అదే, ఎవరైనా ఎప్పటికైనా చేరుకోవలసింది, అనుభూతి చెందవలసింది అని. ఇక్కడ అందుకనే ఇటువైపు నుంచి వీళ్ళు ప్రణవం చేస్తూ ఉంటే అక్కడి నుంచి ప్రతిధ్వనిస్తూ మళ్ళీ అటు నుంచి వస్తూ ఉందిట. ఆ నాదము గుహలో ప్రతిధ్వనించి వ్యక్తావ్యక్తముగా మనోహర కలస్వరములు పుట్టించెను. దాని గురించి చెబుతూ మాస్టర్ గారు చెబుతున్నారు, అవి హృదయాహ్లాదకరములుగా ఉంటే గమనించరు కానీ వాని విధానములకు పేరేమి పెట్టవలనో వారికి తెలియలేదు. తర్వాత మనకు క్రీడామయుల్లో వస్తుంది, కృష్ణుడు అందరికీ కూడా ఓంకారాన్ని అనేటువంటిది సాధన ఇస్తాడు. ఆ గోప బాలుడు వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎప్పుడు ఏదొచ్చినా ఓంకారం చేస్తూ ఉంటారు. అమ్మో మొదలు పెట్టారు వీళ్ళు అని చెప్పి ఆ గోపికలు వాళ్ళు కూడా అంటూ ఉంటూ వాళ్ళు కూడా తెలియకుండా దానిలో తన్మయత్వం చెందడం అనేది వస్తూ ఉంటుంది. అంతేకాకుండా కృష్ణుడు మనకు క్రీడామయుల్లో వస్తుంది, ఆయన ఒక్కసారిగా కాళింది మడుగులో దూకేసిన తర్వాత అందరూ బామ్మో బాయో అనుకుంటూ ఉంటే
పిల్లలు కామ్గా కూర్చొని ఓంకారం మొదలు పెడతారు. వీళ్ళకి వేళప్పాళ్ళ లేదా ఎప్పుడు పడితే అప్పుడు వాడు కొత్త యోగం మొదలుపెట్టాడు, ఇప్పుడు కూడా అదేమిటి అంటే అంటారు, మనకి బుద్ధి లేక కంగారు పడుతున్నాం, వాళ్ళు కరెక్ట్ పద్ధతిలో వాళ్ళే ఉన్నారు అంటారు అక్కడ ఉండే ఒకళ్ళు. అప్పుడు వాళ్ళకి జరిగేటువంటి అనుభూతి, వాళ్ళు పొందినటువంటిది ఏదైతే ఆయన అందజేశాడో అంటే అది అప్పటికి మాత్రమే కాదు, అప్పటి నుంచి ఈ లోకానికి అది ఇవ్వబడింది ఆ నిర్వచనమైన అనుభూతిని. అంటే అదేదో అప్పుడు ఎప్పుడో అయిపోయిన కథ అనుకోవడానికి కాదు, ఎప్పుడు ఎవరు కావాలన్నా ఆయన్ని మనలో ఉద్భవించుకోవచ్చు అనేటానికి సూచన అన్నమాట. కాబట్టి ఇదే సప్తాహ యజ్ఞము అనంతకృష్ణ గారు వాళ్ళ ద్వారా కూడా జరిగింది. మాస్టర్ గారి సంకల్పం వల్లే కరెక్ట్గా ఇలాగంటే 7 రోజులే ఆషాఢ పూర్ణిమ నాడు ఇది పూర్తవుతుంది, అష్టమి నాడు మొదలై ఇలాగే ఆషాఢ పూర్ణిమ రోజు అయిపోయేటట్లుగా సుసంపన్నమయ్యేటట్లుగా శ్రీశైలంలో ఇష్టకామేశ్వరి ఇప్పుడైతే అక్కడందరికీ జీపులు అవి పెట్టి చాలామంది వెళ్ళేట్టుగా చేస్తున్నారు. అప్పుడు అదేం లేదు, కొండలెక్కి దిగుతూ గుహల్లో అట్లా వెళ్లాల్సిందే లోయల్లో. అలా వెళ్ళి అక్కడ ఆవిడ అనుమతి తీసుకొని ఇష్టకామేశ్వరిని బయటికి తీసుకొచ్చి పెట్టి 7 రోజులు వీళ్ళు ఏమీ తీసుకొని వెళ్ళలేదు. కాబట్టి మరి ఎట్లా చేశారు, రోజు అక్కడ కూడా హోమం అవి చేశారు. నిన్ననే చెప్పారు 2 రోజుల క్రితం ఇక్కడ చేశారు. అంటే కొద్దిపాటి నెయ్యి ఉందిట వీళ్ళ దగ్గర, అక్కడున్న సమిధలు అవి తీసుకొని అలా పెట్టి మొదలు పెడితే ఆ హోమం చాలా గంటల పాటు జరిగేది. ఆ మంత్రాలను ఇక్కడ ఏ రోజు ఏ మంత్రాలు అదే మంత్రాలతో చేశారు, యాజ్ ఇట్ ఈజ్గా చేశారు. చేస్తూ ఉంటే వర్షం పడేదిట బ్రహ్మాండంగా. ఆ వర్షం పడుతూ ఉంటే మరి ఆగిపోవాలి కదా, ఆ వర్షం పడ్డ కొద్దీ అగ్ని ఇంకా ప్రజ్వలితూ వచ్చిందిట. ఈ 7 రోజులు కూడా రాత్రిపూట కూడా వీళ్ళు మ్యాక్సిమం ఎప్పుడో కొద్దిసేపు పడుకోవడం తప్ప ఎప్పుడూ ఈ కార్యక్రమంలోనే ఉన్నారు. అలా ధ్యానంలో ఉండడం, లేకపోతే కాసేపు జపం చేసుకోవటం. ఇది ఎప్పుడో కళ్ళు మూసుకొని జపంలో ఉండగా గాయత్రి మంత్రం వినబడేదిట. ఏమిట్రా మొదట్లో అనుకున్నారట, వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారని. తర్వాత అందరూ కళ్ళు తెరిచి చూస్తే ఎవరు చేయట్లే, వినబడుతుంది ఆ గుహల్లో నుంచి. అలాగే ఓంకారం వినబడేదిట. తర్వాత ఈరోజు ఏం చేద్దాం అనుకోగానే టక్కని ఒక పిట్ట అండి, ఒక పిట్ట వచ్చి మానవ భాషలో ఇవాళ అభిషేకం చేసుకుంటారా అంటే అమ్మవారే ఏం చేసుకోవాలో కూడా ఆ రోజు చెప్పటం. అంటే ఇది ఎందుకు ఇక్కడ చెప్పడం జరిగిందంటే దీనికి దానికి సంబంధం అని, ఇది ఎప్పుడూ జరిగే కథే. అంటే ఆయన్ని ఎప్పుడైనా మనలో ఆవిష్కరించుకోవడం కోసం, అంటే భూమి మీద ఆయన అవతరించడం అనేటువంటి జరిగినప్పుడు ఇది జరిగింది. అంత మాత్రమే కాదు, ఎప్పుడు మనలో ఆయన అవతరణ జరగాలన్నా అంటే ఈ మీటింగ్ పాయింట్, మనం వాడిని పిలిచేకేక వాడు మనల్ని పిలిచేకేక అవ్వటం. ఎప్పుడు పిలుస్తాడట, మనం పిలిచినప్పుడే వాడు పిలుస్తాడట. ఇది చెప్పడానికే మనకి చెప్పినటువంటిది మాస్టర్ గారు చెబుతారు, యశోద నోరు తెరువు అంటే తెరిచేట, చేస్తే లోకాలన్నీ కనబడేట. అక్కడ నోరు తెరవడం అంటే మనం ఓంకారం చేయడం అని చెప్పారు. మనం ఓంకారం ఎంతసేపు చేస్తూ ఉంటాం అంతసేపు వాడు కూడా వాడిలో మనం ఉంటాం. ఆపటంతో మళ్ళీ మనం ఉంటాం, వాడు ఉంటాడు. అందుకే నోరు ముయ్యంగానే పదరా మట్టి తింటామేంట్రా బలవా అంటూ మళ్ళీ లాక్కెడిదిట, అంటే మాయలో పడింది అని అర్థం అంట. కాబట్టి ఆ కథలన్నీ ఎప్పుడూ జరిగేటువంటి కథలే. కాబట్టి ఇక్కడ దానికి ఏం పేరు పెట్టాలో అంటే అది ఆయన అప్పుడు కొత్తగా మనకు లోకానికి కొత్తగా అంటే మళ్ళీ లోకానికి ఆయన ఇచ్చినటువంటిది. తర్వాత అందరూ అట్లు ప్రణమోచ్చారణ చేయుచు తదేక దృష్టితో మెలుగుతుండగా ఇక్కడ పరాశర మహర్షి గంభీర మనుతో గుహ ఎదుట నిలబడెను. ఇక్కడ మనం గమనిస్తే ఒక్కో రోజు గుహలోంచి లోపలికి వెళ్ళడం, రాత్రిపూట మళ్ళా బయటికి, అంటే ఇక్కడ ఆ పరమ పురుషుడు అనేటువంటి స్థితిలోకి ఆయన పరిపూర్ణుడయ్యాడు అని అర్థం అన్నమాట. అంటే ఇక్కడ అభేద స్థితి చెప్తున్నారు. కాబట్టి 7వ అంటే పగలు మీలో ఒకటిగా జనిస్తూ ఉంటాను, రాత్రిపూట కాదు అన్నట్టుగా చెప్పారు అక్కడ. అంటే మనలో ఉన్నట్టుగా ఉంటాడు, కానీ వాడు ఏమిటి అంటే వాడు అవ్యక్త పురుషుడు అని చెప్పటానికి. అయితే ఈ 7 రోజులు వాళ్ళు చేసిన దానికి ఆ పైన ఆ సప్తర్షి మండలం కానీ, లేకపోతే అక్కడ ఒక్కొక్క తారకల గుంపు, క్షీరాబ్ది అనేటువంటి రూపంలో ఉండే తారకల గుంపు, ఒక్కొక్క గుంపు గురించి వర్ణించుకుంటూ వచ్చారు. ఇవన్నీ కూడా మాస్టర్ గారి యొక్క మనం స్పిరిచువల్ ఎస్ట్రాలజీ అనే గ్రంథాన్ని కనుక అధ్యయనం, ఇవన్నీ లింక్ అన్నమాట. ఇవన్నీ కలుపుకొని మనం అధ్యయనం చేసుకోగలిగితే అప్పుడు, అంటే అది కేవలం అధ్యయనం అని కాదు, అది ఉపాసనగా మనం కనుక చేస్తే కేవలం ఎస్ట్రాలజీ తెలియటం వల్ల లేకపోతే ఇదని మాత్రమే కాదు, ఇవన్నీ కూడా చేస్తే ఆ వేద సంబంధించినటువంటి అసలైనటువంటి ఖగోళ విద్య అనేది ఏదైతే ఉందో ఈ సృష్టిది, దానికి మనలో ఉన్నటువంటి వెన్నుపూస వెంబడి ఉన్నటువంటి 7 సెంటర్స్కి ఉన్నటువంటి లింక్ ఏమిటి, మనలో వాడిని వాడిని మేల్కొల్పడం అంటే మేల్కొంటే వాడున్నాడు, వాడిలోకి మనం మేల్కాంచడం అనేటువంటిది ఏమిటి అనే సాధనంతా కూడా ఈ అధ్యాయంలో మనకు తెలుస్తోంది. అందులో ఆయన మొదటి రోజు గుహలో నుంచి బయటకు వచ్చే ముందు వాళ్ళకి రాత్రిపూట అందులో నుంచి వినబడ్డ మొట్టమొదటిది
దొంగిలింపబడిన ఆవును కొనివచ్చి రక్షించుటకై తానును దొంగయ్యి అగ్నిహోత్రుడు గుహలో దూరెను. ఇక్కడ ఆ గోవులన్నింటినీ దాచిపెడతాడు బ్రహ్మదేవుడు అంటే సూచనగా చెబుతున్నారు. అది ఒక అంగిల్. ఇక్కడ దొంగిలింపబడిన ఆవుని అంటే ఆవు అంటే వాక్కు అని కూడా అర్థం. ఇది ఒక్కొక్క మంత్రానికి ఎన్నో స్థాయిల్లో అర్థాలు ఉంటాయి వీటికి. కేవలం ఒక భౌతికమైన కథా యాంగిల్లో చూస్తేనేమో బ్రహ్మదేవుడు గోపికల్ని ఆవుల్ని దాచిపెట్టడం అనేటువంటిది ఒకటిగా ఉంటుంది. ఇక్కడ అగ్నిహోత్రుడు గుహలో దూరను అన్నారు. అగ్నిహోత్రుడు అంటే పరమాత్మ అని అర్థం. మనకు అగ్ని సూక్తం అని ఋగ్వేదంలో ఎక్కడ వచ్చినా అది తెలియక ప్రకృతి శక్తులను వీళ్ళు పూజించారని ఫారినర్స్ కొంతమంది తెలియక వాటికి ఏదో పిచ్చి పిచ్చి వ్యాఖ్యానాలు చేశారు. అది కాదు, ఇక్కడ అగ్ని అంటే సాక్షాత్తు పరమాత్మ అని అర్థం. ఇందులో ఉన్నటువంటి ఇంకో విశేషం ఏంటంటే గుహ ఉంది ఇక్కడ. ఈ గుహ ఉంది. పరాశరుడు రాత్రిపూట గుహలోకి వెళ్ళిపోవడం అనేటువంటిది, రాత్రంతా ఆయన గుహలోకి వెళ్ళిన తర్వాత ఆ గుహలోంచి మంత్రాలు బయటకు వినబడ్డం అనేటువంటిది పరావాక్కుగా, అది పరావాక్ అనమాట. ఆ పరావాక్ అనేటువంటిదే ఆయన కన్నటువంటి తల్లిగా ఆయనకి దర్శనం ఇచ్చింది సత్యవతీదేవిగా. ఆ పరావాక్కు నుంచి మంత్రాలు వినబడ్డాయి. ఈ గుహ అంటే ఏమిటంటే లోపలగా దాగి ఉన్నటువంటి ఆకాశం. మనలో కూడా ఒక గుహ ఉంది, అదే మన హృదయం అనేటువంటిది. ఈ పరాశర మహర్షి ఈ మొత్తం వేద సంబంధించినటువంటి దాన్ని దర్శనం చేసినటువంటి మహర్షి ఆయన. అందుకనే ఆయన ఈ వేదవ్యాసుడు అనేటువంటి ఆయన్ని అవతరింపజేసినటువంటి మహానుభావుడు పరాశర మహర్షి. ఇందులో ఈ గుహ అర్ధరాత్రి పూట ఈ గుహలోకి వెళ్ళడం, ఈ పరాశర మహర్షి గుహలోకి వెళ్ళినప్పుడు ఆకాశంలో ఏ తారకలు ఆకాశంలో ఉన్నాయి. ఆ మొట్టమొదటి రోజు చూస్తే కింద నుంచి సప్తర్షి మండలం పైకి ఉదయిస్తుంది. ఈ పైకి ఉదయించినప్పుడు సప్తర్షి మండలం ఎలా ఉందంటే పైకి నిలువుగా ఉన్నటువంటి పతాకలా ఉంది. పతాకం అంటే ప్రస్తుతం మనం పతాక ఆవిష్కరణ చేసుకున్నాం అంటే జెండా. ఆ సప్తర్షి మండలం ఎలా ఉంటుంది మనం ఎప్పుడైనా ఆకాశంలో గమనిస్తే ఒక గాలిపటంలా 4 ఉండి దానిలో ఒక దానికి కింద తోకలాగా మరి 3 ఉంటాయి. అది చూస్తే పతాకలాగా ఉంటుందన్నమాట. అది నిలువుగా ఉందిట. అది మెల్లగా అలా వచ్చి పైకి వచ్చి అర్ధరాత్రి పరాశర మహర్షి గుహలోకి వెళ్ళేప్పటికీ ఆ నిలువుగా ఉంటుంది కాస్త అడ్డంగా తిరిగిందిట. దాని గమనం ఆ కిందన ఉదయిస్తున్నప్పుడు నిలువుగా ఉంది, అది పైకి వచ్చి ఇలా వచ్చేప్పటికీ అడ్డంగా తిరిగిందిట. అంటే ఇందులో ఉన్నటువంటి ఆ వర్ణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దాన్ని మనం కథలా చదువుకుంటూ వెళ్ళడం ఒక ఫేజ్. అంటే దీన్ని ఎన్నిసార్లు చదువుకోవాలి, ఇందులో అసలు ఈ గ్రంథాలను ఒకసారి కాదు, అందులో ఈ అధ్యాయంలో మరీను ఒక 50 సార్లు 100 సార్లు చదువుకుంటే అప్పుడు మెల్లిగా అందులో ఒక్కొక్కటి మనకి భాషించడం మొదలెడతాయి. ఈ రచన చాలా ఒక అపరూపమైనటువంటిది. అందుకని ఈ 7 రోజులు జరిగినటువంటి దాన్ని బ్రహ్మయజ్ఞం అన్నారు. ఈ బ్రహ్మయజ్ఞంలో అందులో ఉన్నటువంటిది గుహ. దీని ముందు శైలపుత్రితో పాటు ఒక కుర్రవాడు వచ్చాడు, వాడేమో గుహుడు అన్నారు. శైలపుత్రి, సింహం, గుహుడు అలా వచ్చి దర్శనం ఇచ్చారు వీళ్ళకని చెప్పి ముందు ఉన్నటువంటి దాంట్లో ఆ శైలపుత్రే వీళ్ళని ఆదేశించింది. ఆమె ఏమంటుంది చూసా ఆ చాప్టర్లో, ఆకాశముని ఈ గుహలోంచి ఒక చిన్ని కుమారుడిగా తీసుకొచ్చాను నా వెంటని చెప్తుంది. అసలు ఆ కాన్సెప్ట్ అనేటువంటిది చాలా, అది ఎక్కడంటే మాస్టర్ గారి తండ్రి అయినటువంటి తాతగారు ఏంటో అనంతాచార్యులు వారు, ఆయన ఆ వేద మంత్రాల్లో ఉన్నటువంటి ఈ వీటన్నిటిని కూడా మనకి వివరించి ఇచ్చినటువంటిది ఇచ్చారు ఆయన. అందులో ఇలాంటి కాన్సెప్ట్ అనేటువంటి వాటిని
ఆయన దీన్ని ఎలా అర్థం చేసుకోవాలనేటువంటి దానిలో ఇచ్చారు కూడా. ఆ గుహుడు అగ్నిహోత్ర, ఒక చోటేమో వాడిని గుహుడు అన్నారు, ఇక్కడేమో వాడిని అగ్నిహోత్రుడు అంటారు. అదేమిటండి, వీడు పుట్టింది కృష్ణుడు కదా, దేవకీదేవి గర్భంలో ప్రవేశించినప్పుడు కృష్ణుడు విష్ణుమూర్తి యొక్క అవతారం అయితే కాసేపు గుహుడు అంటారు, కాసేపు అగ్నిహోత్రుడు అంటారు. ఇందులో ఏది మనకి అంటే మనం దీన్ని వేరువేరుగా చూస్తున్నాం. సుబ్రహ్మణ్య స్వామి అయితే గుహుడు, ఆ శైలపుత్రి యొక్క కొడుకు, ఆవిడ శైలపుత్రి కాబట్టి అమ్మవారి యొక్క అవతారం, ఆ రకంగా చూస్తున్నాం. మళ్ళీ ఇక్కడ చూస్తే ఇందులో వచ్చినటువంటి వాడు అగ్నిహోత్రుడు అంటున్నాం, ఎందుకంటే సూక్తానికి అర్థం చెప్పేప్పటికి వాడు అగ్నిహోత్రుడు అంటున్నాం. ఇంకో తోటికి వచ్చేప్పటికి వాడు ఒక బాలుడుగా దర్శనం ఇచ్చినట్టు. అంటే ఇవన్నీ జాగ్రత్తగా కనెక్ట్ చేసుకోవాలి మనం. అలా మనం కనెక్ట్ చేసుకోవాలంటే అప్పుడు ఈ పైన ఆకాశంలో జరిగేటువంటి, గ్రహాల్లో జరిగేటువంటి వాటికి, ఈ దేవకీదేవి గర్భంలో జరిగేటువంటి వాటికి ఉన్నటువంటి లింకు, ఆ కనెక్షను, అది ఈ పిల్లవాడి యొక్క దేవకీదేవి గర్భంలో పెరుగుతున్నటువంటి పిల్లవాడి యొక్క శరీరం యొక్క అవయవములు, అందులో ఉన్నటువంటి అణువులు తయారవడం అనేటువంటిది ఇది మనకి బోధపడుతుంది. అంటే వీళ్ళు చేసినటువంటి యజ్ఞం, ఆ యజ్ఞంలో చాలా వివరించారు. ఏ రోజు దేంతో యజ్ఞం చేశారో కూడా ఇచ్చారు, చదువుకున్నాం మనం. ఈ చేసినటువంటి దాంట్లోంచి దివ్యాణువులు బయటకు వచ్చాడు. ఇవి వచ్చి ఏమయ్యాయి, ఇవి ఆకాశంలో, ఇవన్నీ కూడా ఆకాశంలో జరిగేటువంటిదే. ఇది వెళ్ళి దేవకీదేవి గర్భంలో ఉన్నటువంటి శిశువు యొక్క శరీరంలో ఉన్నటువంటి అణువులుగా అక్కడ ఏర్పాటయ్యాడు. అది ఎందుకన్నా తర్వాత తెలుస్తుంది మనకి. అంటే మన శరీరం కూడా అలా అణువులతో కట్టుకున్నటువంటిదే కదా. ఇదే పద్ధతిలో మరి కృష్ణుడి శరీరం కూడా కట్టుకుంది కదా. కానీ ఈ దివ్యాణువులు అనేటువంటిది కట్టుకోవడం అంటే మామూలు శిశువు యొక్క శరీరం కట్టుకుంది, అక్కడ పెరుగుతుంది. ఈ దివ్యాణువులు వెళ్ళి ఆ శరీరం వెంటనే ఇంకొక శరీరంగా కట్టుకున్నాయి. దీనివల్ల ఏమైందో అనేటువంటి రహస్యం మనకి క్రమంగా ఈ మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఈ పురాణ పురుషుడు క్రీడామయుడి దగ్గరికి వచ్చేప్పుడు తెలుస్తుంది. వాడు పుట్టిన తర్వాత వాడిని చూసేప్పటికి అందరికీ మోహం కలుగుతూ ఉంటుంది. వాడిని చూసేప్పటికి ఇదిగా ఉండి వాడు చిన్న పిల్లవాడు. వాడు పెరిగి పెద్దవాడు అయిన తర్వాత కూడా వాడు అందరికీ తెలవ రకమైనటువంటి భావన కలుగుతూ ఉంటుంది. వాడిని మాత్రం ఏది ప్రకృతిలో అంటం అనే తర్వాత తెలుస్తుంది. అది ఎందుకు అంటే దీని ఇక్కడే, అందుకే ఈ చాప్టర్ బీజం లాంటిదని చెప్పింది. ఇక్కడ ఏదైతే దివ్యాణువులతో కట్టుకున్నటువంటిది ఉందో శరీరం, ఈ శరీరం అప్రాకృతమైనటువంటి శరీరంగా కట్టుకుంది. మామూలు శరీరం చుట్టూ అంటే ప్రకృతికి అందనటువంటి స్థితిలో ఉన్నటువంటి శరీరంగా కట్టుకుంది అనమాట. ప్రకృతి ధర్మాలకు లోబడినటువంటిది, ప్రకృతికి లోపడదు, ఆ ప్రకృతికి అతీతమైనటువంటి శరీరంగా కనపడింది. అందుకని ఈయన్ని ఎవరెవరు అంటే పిశాచాలు వచ్చి తాకినా వాటికి కావాల్సినటువంటిది వస్తుంది. లేదా భక్తులైనటువంటి వాళ్ళు, గోపాలకులు, గోపికలు, వాళ్ళు వచ్చి తాకినా వాళ్ళకి అద్భుతమైనటువంటి స్పర్శ కలిగి వాళ్ళకి దివ్యానుభూతి వస్తుంది. లేదా జరాసంధుడు మొదలైనటువంటి వాళ్ళు తాకితే వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి వస్తుంది. అలాగే భార్యలుగా వచ్చి, అలాగే మరి 16,108 మంది భార్యలు, మరి వాళ్ళందరూ భార్యలే. వాళ్ళందరూ వివాహం చేసుకున్నాడు. మరి ఎంతమంది భార్యలు ఇంత వివాహం చేసుకున్నాడు, వాళ్ళు ప్రతి ఒక్కరికి ఈయన తన భర్తే, తనకు మాత్రమే భర్త అనేటువంటి విధంగా వాళ్ళందరూ 10 మంది పిల్లల సంతానం కూడా కలిగారు. మరి ఇది ఎలాగ దీనికి అంటే ఇదంతా కూడా జరుగుతున్నా ఈయనకి ఉన్నటువంటి అందుకనే 2 శరీరాలు ఉన్నాయట ఒకసారి. అదేమిటండి, మనకి ఒక శరీరం ఉంటుంది కానీ ఎవరికైనా 2 శరీరాలు ఉండేటండి. అంటే ఆయనకి మనకు కనిపించేటువంటి భౌతిక శరీరంలో ఉన్నటువంటి శరీరం ఒకటిని, దాని చుట్టూ ఒక రకమైనటువంటి నీలకాంతితో ఏర్పడినటువంటి దివ్య శరీరం ఒకటిను. అందుకని నీలమేఘశ్యాముడు అంటే అర్థం మనకు మామూలుగా వీటిలో పెయింటింగ్లు వేసినట్టుగా ఆయన చర్మం అంతా నీలంగా అయిపోతుందని అర్థం కాదు. దాని చుట్టూ నీలకాంతి ఉంటుంది. ఆ నీలకాంతి అనేటువంటి కాంతిమయమైనటువంటి శరీరం ఉంది. ఇది అప్రాకృత శరీరం. ఇది మనకి మాస్టర్ గారి యొక్క ఈ నవలని మళ్ళీ చదువుకుంటుంటే ఉదాహరణకి ఒకటి కనెక్ట్ అయ్యి
అప్పుడు మనకు అర్థమవుతుంది మొత్తం అంతా ఒక వ్యూహం అంతా. అంతేకాదు ప్రాక్పశ్చిమాలు ప్రేమలేఖలు అనే 2 గ్రంథాలను కూడా మనం అధ్యయనం చేస్తే వాటిల్లో మాస్టర్ గారి చుట్టూ దాన్ని చూసిన వాళ్ళు, దర్శించగలిగిన వాళ్ళు ఉన్నారు. ఒక ఆవిడికి రిటర్న్ రాస్తూ, నువ్వు దర్శించింది కరెక్టే, అది సుదర్శనమే, నా చుట్టూ నువ్వు చూసిన నీలిరంగు అని. ప్రాక్పశ్చిమలో చాలా చోట్ల వస్తుంది, ఒకసారి కాదు, చాలా మందికి అనుభూతి కలుగుతుంది అనేది ఆయన ఒక ఇచ్చారు. రకంగా ఒక రకమైనటువంటిది ఇది మాస్టర్ గారి చుట్టూ వాడి దర్శనం అయింది. అందుకనే సుదర్శనాంశ సంభూతుడు అని ఆయన ఎందుకన్నారంటే, నేను చక్రాంశం నుంచి వచ్చానని చివరి పద్యంలో చెప్పారని శ్రీపతి అనేటువంటి శతకంలో. ఈ సుదర్శనం అనేటువంటిది ఎవరికి ఉంటుందో అప్పుడు ఆయన తత్వం ఏమిటో దర్శనం ఇస్తుంది అనమాట. అది సుదర్శనం అంటే. అది కృష్ణ పరమాత్మ ఉన్నటువంటిది ఇన్ని రహస్యాలు అనేటువంటివితో కూడినటువంటి వాటికి బీజంగా ఉన్నటువంటిది. అందుకని ఇందులో పైగా ఒక్కొక్కటి ఒక రకమైన వాడిని బట్టి వాడికి ఒక కళ వస్తూ ఉంటుంది. వాళ్ళ సంబంధంగా అందులో తమాషగా అక్రూరుని కూడా చెప్పుకొస్తారు. అక్రూరుడు రకమైన వాడి గుర్రాలు సగిలి పిలిపించాడు, వాడు భయపడి లేచివాడు హైగ్రీవ మంత్రం చేసి హైగ్రీవ మంత్రం, ఓ రోజు నృసింహ మంత్రం చేసుకున్నాడు. శకునికి ధృతరాష్ట్రుడికి వాడి కలచింది, ధృతరాష్ట్రుడు కలచింది, వాడు జరాసంధుడికి వాడికి కలచి మొట్టమొదటి భయం అంటే ఏమిటి తెలిసింది వాడికి. యశోదకి, దేవకి దేవికి అందరికీ రకరకాలైనటువంటివి. కంసుడికి కూడా కాల మళ్ళీ వాడికి. ఇలాగా ఇంకో పక్కన ఈ మన భరత భూమి ఒక్కో చోట పొంగటం, అవన్నీ జలమయం అవ్వటం, చివరికి అంతా శాంతించటం. అంటే భారతదేశం మొత్తం అంతా కూడా ఒక ఊరికనే ఉట్టి నిర్జీవమైనటువంటి పదార్థం కాదు, ఒక నేల అనేటువంటిది కాదు. భారతదేశం మొత్తం అంతా కూడా ఒక శక్తిమయమైనటువంటి ఒక శరీరంలాగా, ఒక జగన్మాతలాగా భాషించేటువంటి విధంగా మనకు తెలిసేట్టుగా దీంట్లో మనకి వస్తుంది. అది ఇన్ని రకాలైనటువంటి రహస్యాలని ఇమిడి ఉన్నటువంటి అధ్యాయం ఇది. అంతేకాకుండా అందులోనే ఇచ్చారు, ఆ 7 రోజుల్లో 7వ రోజు వినిపించినటువంటి వేదఘోషతో విష్ణు పురాణ సంహిత పరిపూర్ణమగును అన్నారు. అంటే పుస్తకం పూర్తయిందని కాదు, విష్ణు పురాణం పరిపూర్ణం అవడం అంటే అర్థం ఏమిటంటే వాడు ఈ భూమి మీదకి అవతరించడం అనేటువంటిది పూర్తిగా మనలో అవతరించడం అని, ఫిజికల్ ప్లేన్లో అప్పుడు అవతరించడమే కాదు, మన హృదయంలో ఆవిష్కరింపబడడం అదే అన్నమాట. అది అంతేకాకుండా దీనిలో నేటి అర్ధరాత్రమున సత్యవతీదేవి యోగ మార్గమున పరిపూర్ణమూర్తి యగును. అంటే ఈయన కనబడడు, ఇక నుంచి ఆవిడ రూపంలో ఆవిడ పరిపూర్ణం అవడం అంటే అంతకుముందు అపరిపూర్ణురాలుగా ఉందని కాదు. అంటే ఏంటంటే మీరు గుర్తించగలుగుతారు ఆవిడ్ని జగన్మాతగా, అంటే తల్లిగా. అంటే మనకు అరవిందుల వారు అరవింద మదర్ అంటారు, అలాగే శారదా మాత అంటాం, అలాగే అమ్మగారు అంటాం. ఏమిటి అంటే మాస్టర్ గారు దేహంలో ఉన్నప్పుడు ఆయన ద్వారా పనిచేస్తున్న శక్తి కూడా ఆవిడే. అప్పుడు ఏంటంటే తల్లి ఎప్పుడు బయటికి వ్యక్తం కాదు, అయ్యవారే బయటికి వ్యక్తం అవుతారు. విభూతులన్నీ అయ్యవారి ద్వారా ప్రదర్శింపబడుతూ ఉంటాయి. ఆ కథంతా ఎవరిది? అమ్మదే. ఆయన ఎప్పుడైతే అంతర్యామిత్వం వహిస్తారో, అంటే దేహత్యాగం చేస్తారో, అప్పుడు అందరికీ కూడా పరిపూర్ణత్వం అనేటువంటిది ఆవిడ ద్వారా మనం అనుభూతి చెందుతాం. అందుకే మాస్టర్ సివివి అనే గ్రంథంలో ఆ వెంకమ్మ గారిని వివాహం చేసుకున్న తర్వాత ఆయన యోగంలో పరిపూర్ణులయ్యారు అంటారు సివివి గారిని. అంటే ఇవన్నీ కలుపుకొని జాగ్రత్తగా అధ్యయనం చేస్తే కానీ అక్కడ ఇచ్చినటువంటి సెంటెన్సెస్లో ఉన్నటువంటి ఇదేమిటనేటువంటిది బోధపడదు. ఇంకో తమాషా ఏంటంటే ఈ రకంగా ఇదంతా చేసిందంతా బాగానే ఉంది. ఇంతకీ ఇదంతా కలిపిన చాప్టర్ 18వ చాప్టర్ అయింది. ఇదంతా అనుకోని పెట్టలేదు. ఈ నెంబర్ కూడా చాలా సిగ్నిఫికెన్స్ ఉంది. ఎందుకంటే అసలు మొత్తానికి 18 అన్నప్పుడు మాస్టర్ గారు 1 + 8 9 9 అనేటువంటిది మాస్టర్ గారు దీన్ని మనకి చాలాసార్లు చాలా వివరంగా అనేక చోట్ల ఇచ్చింది. ఈకే గారు ఇచ్చిందే. 9ని మనం హెచ్చవేసామనుకోండి, దేంతో హెచ్చవేసినా ఎంత వస్తుంది? మళ్ళా 9. అంటే మార్పు లేనటువంటి వాడు పరమాత్మ అని ఒక అర్థం. అందుకే దాని నెంబర్ కూడా ఏమనంటాం? నవ. 9ని నవ అంటే ఎప్పుడు, నిత్య నూతనము. అందుకే ఈ పుస్తకం పేరు కూడా ఏంటి? పురాణ పురుషుడు. అసలు పురాణం అన్న పదానికే పురా ఇది నవం, పాతదిలాగా ఉంటుంది, ఎప్పుడు నిత్య నూతనం. అంటే ఎటర్నల్ శిశువు అన్నాం కదా పరమాత్మని, ఎప్పుడు ఇదే. అందుకే ఈ కథలో మనం చదువుకుంటూ వచ్చేటువంటి ఇతివృత్తంలో ఉండే అనేక సంఘటనలు కానీ అవన్నీ చదువుతూ ఉంటే, అంటే అక్కడ ఉండేటువంటి రైతుల పట్ల ఈ కంసుడు వీళ్ళు ఎలా వ్యవహరించారు, దుర్యోధనుడు ఎలాంటి పాలసీస్ చేసాడు, అవన్నీ మనకి ఈ పుస్తకంలోనే వస్తాయి. అవి చదువుతూ ఉంటే ఇది ఎప్పటి కథ అండి, ఇప్పుడు జరుగుతున్న కథే కదా అనిపిస్తుంది.
ఎట్ ప్రజెంట్ ఇప్పుడు కూడా అమెరికా వాడి యొక్క ఇది మన మీద రుద్దుదామని ప్రయత్నం చేస్తూ ఉంటే మన గవర్నమెంట్ మొట్టమొదటిసారిగా స్వతంత్రం వచ్చిన తర్వాత నిజమైన స్వతంత్ర భారతదేశంలాగా వ్యవహరిస్తూ వాటిని రానివ్వకుండా మనం ఏదైతే చేస్తూ ఉన్నామో అవి ఈ కథలన్నీ అంటే వాళ్ళేమో ఈ దేశాన్ని ఎలా అన్ని రకాలుగా నాశనం చేద్దామా ఇక్కడి సంస్కృతిని పూర్తిగా గోవులకి అంటే అమెరికాలో గోవులకి కూడా మాంసం పెడతారట. అవి తిన్నటువంటి వాటి పాలతో ఉండే ఉత్పత్తులను తీసుకొచ్చి మనకిక్కడ అమ్మాలని చెప్పి ఇక్కడ అందరూ కూడా అలాంటివే తీసుకోవటం, ఇక్కడ ఎరువులుగా కూడా వాటినే వాడటం, తద్వారా ఇక్కడ ఉండేటువంటి వెజిటేరియన్స్ అనుకుంటున్న వాళ్ళు తినే ఆహార పదార్థాలని కూడా అలాంటివై పూర్తిగా మన మనస్సులు ఉదయం చెప్పుకున్నాం కదా ఆహారం అవ్వాలనేటువంటి తీవ్రమైన ప్రయత్నం ఏదైతే ఉందో అది విన్నప్పుడు ఈ గ్రంథంలో చదువుకున్నప్పుడు ఇది ఎప్పటి కథ అంటే ఎప్పుడూ జరిగే కథే. అలాగే మాస్టర్ గారు చెప్పారు ఈ 18 అన్నదానికి మహాభారతానికి కూడా జయ అని పేరు పెట్టారు. ఆ జయ అనే దానిలో ఉండే జ యా అక్షరాలను చూసుకుంటే 18 వస్తుంది అని చెబుతారు. ఆ జ అనేది అంటే 8, యా అంటే 1, అంకారం వామతో గది అటు నుంచి లెక్కేస్తారు కాబట్టి 18 అని. ఇది దేనికి సూచిస్తోంది అంటే మాస్టర్ గారు మనకు చెప్పారు పరమాత్మకు సంబంధించినటువంటిది. మనం గనక చూస్తే 12 పూర్ణిమలు 12 అమావాస్యలు సంవత్సర పురుషుడు పరమాత్మ అంటే 24. ఆ 24 అనేటువంటి దానిలో పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్య అమృతం దివి, పరమాత్మని మనం ఒక్క వంతే తెలుసుకోగలం, 3 వంతులు వాడు అవ్యక్తంగా ఉంటాడు అని. అంటే ఈ 18లో 1 వంతు మనం తెలుసుకోగలంట, అంటే అవ్యక్తంగా కనబడుతూ ఉండేది. అంటే 18లో 1 వంతు అంటే 6, 3 వంతులు అంటే 18. అంటే అవ్యక్తంగా వాడు ఉన్నటువంటిది తెలియజేసేదే 18. ఇది సూచించడానికే ఆయన మహాభారతాన్ని 18 పర్వములుగా ఆయన రాయటం కూడా జరిగింది. అలాగే భగవద్గీత కూడా 18 అధ్యాయాలుగా అని చెబుతారు. అలాగే యుద్ధం కూడా 18 అక్షోహిణులు, 18 అక్షోహిణీలు. యుద్ధం కూడా 18 రోజులు జరిగింది. యుద్ధం అంతా పూర్తయిన తర్వాత మిగిలినటువంటి వాళ్ళల్లో అందులో కేడర్స్ ఉంటారు, అతిరథుడు అర్ధరథుడు మహా శ్రేష్ఠులైనటువంటి మహావీరుడు అని చెప్పే వాళ్ళు మిగిలింది కూడా 18 మంది. అసలు ఆ 18 గురించి ఒకటి కాదు అంటే 3 వంతులు మనం తెలుసుకోలేం ఒకటి అని చెప్పడానికి ఎన్ని స్థాయిలో ఉంటుంది అనేది మాస్టర్ గారు చాలా వివరంగా ఇచ్చారు. ఉదాహరణకి ఈ భూమి 3 వంతులు నీళ్లలో ఉంది, 1 వంతే బయటకు ఉంది. అలాగే మన యొక్క ప్రవర్తన మనం చూస్తూ ఉన్న ప్రతి వాళ్ళలో మన యొక్క బిహేవియర్గా బయటకు వస్తుంది 1/4. దీని వెనక ఏమిటి అంటే మాస్టర్ గారు చెప్పారు మొట్టమొదటిది మానవ జాతి స్వభావం, ఆ తర్వాత భారత జాతి స్వభావం, మనం భారతీయులం కాబట్టి, తర్వాత మనం ఒక వంశంలో పుట్టాం ఆ వంశ స్వభావం, ఈ 3 కలిగి లోపల ఉన్నాయి అవ్యక్తంగా. ఫైనల్గా మన యొక్క ప్రవర్తన మనకు కనబడుతుంది 4వ వంతు మాత్రమే అన్నారు. ఈ లోకంలో ఎక్కడ చూసుకున్నా అదే ఉంటుంది, ఎందుకంటే పరమాత్మ ఇన్ని రూపాల్లో వచ్చాడు కాబట్టి వాడి తత్వమే అన్ని చోట్ల కనబడుతూ ఉంటుంది అన్నారు. ఈ బిల్డింగ్ మనం చూసుకుంటున్నాం అనుకోండి, ఇది 1/4 అన్నారు. మొట్టమొదటి చోటు ఖాళీ ప్రదేశం ఉందిట, కట్టాలనే సంకల్పం కలిగిందిట. నెక్స్ట్ స్టేజ్లో బ్లూ ప్రింట్ కట్టాలనే సంకల్పం కలిగింది, అది 2వ స్టేజ్ అన్నారు. 3వ స్టేజ్లో బ్లూ ప్రింట్ ఏర్పడిందిట మైండ్లో ఇంజనీర్కి, తర్వాత ఇది కట్టడం జరిగింది 4th స్టేజ్ అన్నారు. ఇలా ఎక్కడ చూసుకున్నా 4వ వంతు మాత్రమే వ్యక్తంగా బయటకు వస్తూ ఉంటుంది. మన మాట కూడా అంతే. ఇందాక పరావాక్కు అన్నారు, పరా పశ్యంతి మధ్యమ వైఖరి, బయటికి వాక్కు రూపంలో వస్తుంది, వైఖరి వాక్కు 4వది అన్నారు. అంటే మొట్టమొదట మౌనం, ఏమి మాట్లాడకుండా ఉన్న స్థితి ఉంది చూడండి, దాన్ని పరావాక్కు అన్నారు. అక్కడి నుంచి మాట్లాడాలనే సంకల్పం కలుగుతోంది, పశ్యంతి అన్నారు. ఆ తర్వాత దానికి ఒక ప్రయత్నం జరుగుతోంది మనస్సులో, ఆ ప్రయత్నం అనేటువంటిది మధ్యమ, బయటికి వ్యక్తమయ్యేది వైఖరి అన్నారు. అలా మన వాక్కు చూసుకున్నా, మన ప్రవర్తన చూసుకున్నా, ఒక బిల్డింగ్ చూసుకున్నా, భూమిని చూసుకున్నా, ఇలా ఈ లోకంలో ఎక్కడ ఏది చూసుకున్నా, అక్షౌహిణి సైన్యంలో కూడా మళ్ళీ మాస్టర్ గారు చెప్పారు, ఒక అక్షౌహిణి అంటే ఇన్ని వేల ఏనుగులు, ఇన్ని వేల రథాలు లెక్కేదో ఉంది ఒక్కొక్కదానికి. అవన్నీ కలిపి చూస్తే చివరికి అన్నిటికీ 18 లేదా 1 + 8 9. ఇక్కడ కూడా ఇలా వచ్చేట్టుగా ప్లాన్ చేసుకొని పెట్టలేదు. మనకు తెలుసు మాస్టర్ గారు అన్ని డిక్టేట్ చేసినవే. అంతేకాదు ఏ చాప్టర్లు ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు. మళ్ళా ఇది ఇక్కడ ఈ పుస్తకంలో ఉన్న ఆర్డర్లోనే చాప్టర్లు మళ్ళీ రావాలని కూడా లేదు. ఆ వచ్చినవన్నీ చూసుకున్న తర్వాత పుస్తకంగా తయారైన తర్వాత చూసుకుంటే 18వ చాప్టర్గా మొత్తం బీజప్రాయంగా అన్నిటికీ కలిపింది ఏదైతే ఉందో అది 18వ చాప్టర్గా అయింది. మొట్టమొదటి చాప్టర్లో చెప్పలేము. మొట్టమొదటి చాప్టర్ కూడా చాలా ఇంపార్టెంట్, మామూలుది కాదంటే ఎందులో అన్ఇంపార్టెంటే ఉండదు, అన్నీ సూచించేవే. కానీ అసలు మొట్టమొదట ఇచ్చినటువంటి ఆ వేద రుక్కులు ఏవైతే ఇచ్చారో పురాణ పురుషుల్లో, వాటి వ్యాఖ్యానం సూచనప్రాయంగా ఇందులో ఏదైతే ఇచ్చారో, అంటే ఇవన్నీ మాస్టర్ గారు చెప్పినట్టుగా కొన్ని జన్మల పాటు సాధన చేయగా 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 అది ఎన్ని జన్మలు అనేది మనకు తెలియదు.
ఆ అదృష్టం పండి ఎప్పటికీ ఆ మీటింగ్ పాయింట్ అని అరవిందుల వారు చెప్పారో మనలో వాడిని ఆవిష్కరింపజేసుకోవడం అనేటువంటి దానికి సంబంధించిన ఉపాసనకి సంబంధించింది తప్ప కేవలం కథాభాగానికి సంబంధించింది కాదు, కథాభాగానికి కూడా సంబంధించింది. అంత మాత్రమే కాదు, ఒక్కో రుక్కుకి ఆయా స్థాయిల్ని బట్టి ఆయా అర్థాలు, ఖగోళ రహస్యాలని దీనిలో అనేక యాంగిల్స్లో ఇచ్చినటువంటివి, జ్యోతిష్శాస్త్రపరంగా ఇచ్చినటువంటివి, మన దేహంలో యోగపరంగా ఇచ్చినటువంటివి అనేకం ఇందులో నిబిడీకృతమై ఉన్నాయి. వాసుదేవ తర్వాత చాప్టర్ 19వ అధ్యాయం. నందగోపుని అధీనమున ఉన్న వ్రజగ్రామ మండలమునందు బాహాటముగా తిరుగుబాట్లు ప్రారంభమయ్యను. అందెవ్వరును సువర్ణములను గాని ధేనువులను గాని సస్య సంపదను గాని సుంగముగా చెల్లించుటకు నిరాకరించిరి. కేసి నియమించిన ప్రభుత్వోద్యోగులు రాజలాంఛనములైన ప్రభుత్వ ముద్రములను ధరించి గ్రామములపై దాడి చేసిరి. దాడులకని బయలుదేరిన వారే కాని తిరిగి వచ్చిన వారు తక్కువ. అట్లని హత్యలు కూడా జరగటలేదు. నందుడు ఇట్లు శాసించెను: మన నాయకుడు వసుదేవుడు శాంతిప్రియుడు. అజ్ఞానులైన భరతభూమి ప్రజలను చంపుటకు అంగీకరింపడు. ప్రభుత్వాధికారులు కూడా ఈ భూమి సంతతియే కదా. సామమునకు దానమునకు లొంగిన వారెల్లా మనవారుగా ఎంచుడు. వారికి కూడా గ్రామ నిర్మాణములు చేసి సస్యమును గోవులను దానము చేసి వాస్తవ్యత నేర్పరచుడు. వినని వారిని భేదోపాయముతో విడగొట్టినచో చేయనది లేక లొంగుదురు. మిగిలిన వారి వీపులపై దేశద్రోహులని పచ్చబొడిచి ఊరేగింపుడు. దానితో నిరాశ్రయులొగుదురు. తప్పనిసరి అయినచో మాత్రము కొందరిని చంపవచ్చును. వారిని కూడా వికలాంగులను చేసి పోషించుట మంచి మాట. నందగోపుని ఆజ్ఞలు అక్షరములతో పాటింపబడెను. కొన్ని వందల మంది మాత్రం వికలాంగులైరి. అందుకొందరు తెలివి కలిగి తమ కుటుంబములతో నందగోపుని ఆశ్రయించిరి. మిగిలిన వారు మధురకు పోయి కేసితో మొరపెట్టుకునిరి. కేసి నిర్లక్ష్యము చేసెను. అతనికి వారి వలన ఏ ప్రయోజనమూ లేదు. అతడు హస్తినాపురికి రాకపోకలు చేయు సందడిలో ఉన్నాడు. వికలాంగులలో కొంతమందిని అల్పసంఖ్యాకులను వేదికలపై ఎక్కించి సభలను ఏర్పాటు చేసెను. వారికి సువర్ణములను పొలములను వాగ్దానము చేసి ఆ వార్తలు ప్రచారము చేయించి హస్తినకు పంపుచుండెను. చేసిన వాగ్దానములను చెల్లింపలేదు. కొందరికి వాగ్దానములు చేసిన భూములు స్వాధీనము చేయుటకు గ్రామాధికారులు అపరిమితముగా లంచములు కోరిరి. లంచము చెల్లింపిన వారి భూములను స్వాధీనము చేసుకునిరి. ఆ వికలాంగులు దీనులై కంసునితో మొరపెట్టుకునిరి. వారు తొలుత కేసిని ఆశ్రయించి తరువాత తన దగ్గరకు వచ్చుట గ్రహించి కంసుడు వారిని చంపించెను. అట్లు చేయుట వలన నందగోపుని పక్షం వారికి బలము చేకూరినని బోధించి అక్రూరుడు వారించెను. కంసుడు వినలేదు. కంసుని అంతఃపురమంతయు యవన వేశ్యలతో నిండిపోయినది. మధురాపట్టిన వీధులందు కూడా యవన వేశ్యలు జారిణులైన దాసీయువతలు యథేచ్ఛముగా చరించుచు పొగటి ఎందే యువకులను చేయి పట్టుకుని లాగుకొని పోవచున్నారు. యువకులు మద్యపానోన్మత్తులై వీధుల వెంట కుక్కల వలె ప్రవర్తించుచున్నారు. శాశ్వత ధర్మక్షేత్రమైన భరతభూమిలో భాగమైన మధురాపట్టణ వీధులలో స్త్రీ పురుషులు మ్లేచ్చులై సిగ్గు విడిచి జంతువుల వలె నిలబడి మలమూత్ర విసర్జనములు చేయుచున్నారు. సంప్రదాయపరులైన పూజ్యులు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులలో ఎవరు బాట వెంట వచ్చుచున్ననో నడుచుచున్ననో వారికి కనిపించినట్లు నిలబడి మూత్ర విసర్జన చేయుట పరిపాటి అయినది. ఈ వార్తలు విని జరాసంధుడు మండిపడెను. శ్రావణ మాసారంభము నాటికి మధురారాజ్యమున పరిస్థితులు చక్కబడినచో కంసుని చెరపట్టి సోమకుమారుని ప్రభువుగా నియమింతునని జరాసంధుడు తన పుత్రికలైన కంసుని పట్టమహిషులకు కబురంపెను. వారు దర్పముతో కంసుని నిందించిరి. ఏకాంతమున ఉన్నప్పుడు కంసునితో వారిట్లనిరి: నేడు మా తండ్రి యావత్ భరతభూమి ప్రభువులకు శిరోభూషణము. అతడు శత్రుభయంకరుడు. వేదధర్మ రక్షణం అతని లక్ష్యము. అతడు కాలభైరవుని అవతారము. మృత్యువుని జయించినవాడు. యావత్ భారతమునకు భవిష్యత్ ప్రభు. నీవు గరుడవనుకొని మమ్ము నీకు కట్టబెట్టెను. నీ రాజ్యము మ్లేచ్ఛాక్రాంతము. మా తండ్రి ఆజ్ఞలను పరిపాలించినచో
అతడు మా మాట కూడా లెక్క చేయడు. నీవు మాతో సుఖపడదలిచినచో మ్లేచ్ఛ సాంగత్యము మానము. మేము కావలెనో యవన వేశ్యలు యవన మద్యము కావలెనో తేల్చుకొనుము. నీవు ఉగ్రసేనునకు పుట్టలేదు. ద్రమిళుడు అను దాక్షిణాత్య తాంత్రికుడు నీ తల్లిని వశీకరణము చేసి సుఖింపగా నీవు కడుపున పడితివని మా తండ్రికి చండకౌశికుల వారు చెప్పిరి. కనుక వేదధర్మము తప్పినచో నిన్ను మేము లెక్క చేయవలసిన పని లేదు అని కంసుని భార్యలైన అస్థి ప్రాప్తి అనువారు ఖండితముగా పలికిరి. నాటి నుండి వారు బ్రహ్మచర్య వ్రతదీక్షలో కాలభైరవుని పూజించుచు జరాదేవి మంత్రము జపించుచుండిరి. కంసునికి మతిపోయెను, ఉన్మత్తుని వలె చరించెను. యవన వేశ్యలందరినీ సమావేశపరిచి ఇట్లని శాసించెను. మీరు రేపు సూర్యోదయ కాలము నుండి మధురలో కనిపింపరాదు. నందగోపుని అధీనమున ఉన్న వ్రజగ్రామ మండలములపై దాడి చేయుడు. అచ్చటి పురుషులను వశపరుచుకుని శృంగార వినోదములలో ముంచి తేల్చుడు. మద్యము సాధనముగా వ్రజమును వశపరుచుకుని తిరిగి వచ్చి నన్ను మెప్పింపుడు. రేపుదయమున మధురయందు ఎవ్వరు కనిపించనను రాజభటులు శూలారోపణము చేసి చంపగలరు. ఈ శాసనమునకు భయపడి సగమునకు పైగా వేశ్యలు పడవలెక్కి పశ్చిమ సముద్రం మీదుగా తమ దేశములకు పోయిరి. మిగిలిన వారు వ్రజగ్రామముల మండలమున పర్యటించుచు తమ తలుకు బెడుకులను చూప యత్నించిరి. కేసి వారందరినీ సమావేశపరిచి ఇట్లనెను, కంసుడు బహిష్కరించినంత మాత్రమున మించిపోయినది లేదు. కానీ వ్రజగ్రామములలో మీ పప్పులొడకవు. వారందరూ గ్రామ ప్రజలు, వైశ్యులు. వారికి కామ వ్యాపారము తక్కువ, పూర్వాచారమును నమ్మినవారు. మీరచ్చట సంగీత నాట్య నృత్య ప్రదర్శనములు చేసుకొనుచు జీవయాత్ర సాగింపుడు. ఇంతలో మేము మీకు హస్తినలో స్థానము చూపించదము. హస్తిన మహాసముద్రం వంటిది. అది నానాజాతి సమ్మిశ్రమం. అందు ఎవ్వరు ఎట్లు ప్రవర్తించిననో పట్టించుకుని వారు లేరు. నగర విద్యాలయములలో కామశాస్త్రమునకు బహుళ ప్రచారము కలిగించుట విజ్ఞానాభివృద్ధికి ఆవశ్యకమని నమ్మువారు హస్తినలో కలరు. అట్టి విద్యాలయములు యవనులచే రహస్యముగా నడపబడుచున్నవి కలవు. వారందరూ గాంధార యవన విద్యాలయమున శిక్షణ పొందిన యువకులు. వారి సహాయమున మీకు హస్తినలో ప్రవేశము కలిగింతును. కేసి చేసిన ఈ ఉపన్యాసమును ఆలకించి చేయునది లేక యవన వేశ్యలు వ్రజగ్రామముల యందు నర్తన కీర్తన ప్రదర్శనములు చేయుచు పర్యటించి పొట్టబోసుకొనుచుండిరి. రాత్రులందు ప్రదర్శనములు చూచిన వ్రజగ్రామముల వారు ఆ వేశ్యల విభ్రమములకు నవ్వుకొనిరి. దేహంపై వస్త్రమున్నదో లేదో కూడా లెక్క చేయక ప్రదర్శనమును చూపించి వెకిలితనమును చూచి ఆ వైశ్యులు జాలిపడిరి. వారికి దూరము నుండి సువర్ణములను భోజన పదార్థములను విసిరివైచుచుండిరి. వాస్తవ్యత కోరిన వారికి గ్రామమునకు దూరముగా ఇండ్లు కట్టించి ఇచ్చిరి. గోధుమలు, కూరలు, పాలు, పెరుగు దూరముగా నిలబడి తాకకుండా దానము చేయుచుండిరి. ఆ వేశ్యలు మిగిలిన విషయమును లెక్క చేయక సుఖజీవనమునకు ఆశించి మధురారాజ్యమందల యవన దాసేవకులను తెచ్చుకొని పెండిండ్లు చేసుకుని స్థిరపడిరి. వారి జాతిని ఉద్ధరించుటకై హస్తినిలో కేసి శ్రావణమాసారంభమున సమావేశం ఏర్పరచెను. వారు సమావేశమును నిరాకరించి వ్రజగ్రామములలో స్థిరపడిపోయేది. కేసి గాంధారరాజు కొలువున కేగి పాశ్చాత్య వేశ్యల వాణిజ్యమునకై సహాయము కోరెను. వేశ్యలను కొనివచ్చి అమ్మిన ధనములో 3వ వంతు సుబలనకు 3వ వంతు ధృతరాష్ట్రునకు మిగిలినది తనకుగా ఏర్పాటు చేసెను. గాంధార రాజ్యమున తాను యవన వేశ్యల వాణిజ్యమునకు ప్రభుత్వాధికారిగా పదవిని ఆశించెను. సుబరులు అంగీకరించి ధృతరాష్ట్రునకు కబురంపెను. శకుని అడ్డుపడి కేసిని కారాబద్ధుని చేసెను. విదురుడు వృత్తాంతం ఎరిగి ఏకాంతమున భీష్మునితో కూడబలుక్కొని ధృతరాష్ట్రుని చివాట్లు పెట్టెను. సమయం అయింది. రేపు వాసుదేవ.